అలగకున్న వాటి కంసుడు నాకు ఇచ్చిందంటే ఈ కంసుడి కోరిక మేరకు నేను సంహరించి ఇవాళ కంసుడి చేత నేను మన్నన బహుమానం పొందుతాననుకున్నాడు. ఆ పైకి పోయినాడు. ఆ పైకి పోయిన తర్వాత వాడేం చేశాడంటే ఆ కూర్చుంట పెట్టుకున్న గట్టను చూశాడండి. యశోద తొడ మీద కూర్చుంటున్న గట్టాన్ని చూసి అబ్బా ఆ తొడ మీద మీద కూర్చున్నాడు. అరే నీకు మళ్ళీ ఆ తొడ మీద కూర్చుంటే నేను చూపిస్తా. నువ్వేమనుకుంటావు? మీ అమ్మ తొడ మీదే కూర్చున్నా అనుకుంటావు. నా తొడ మీద కూర్చుంటా మీ అమ్మ దగ్గర ఉన్నావు నువ్వు అనుకుంటావు. నిన్ను సంబంధించిపోతా అనుకున్నాడు వాడి దుర్మార్గంగా. కాకపోతే వాడు తొడ మీద కూర్చుంటబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చుంటబెట్టుకుని ఇంక మధ్య కూర్చుంటబెట్టు. తొడ మీద కూర్చుంటబెట్టుకుంటే స్వామి బరువు ఎంతనండి ఎవరికి తెలుసండి? ఆయన బరువు ఇంత అంతా తులాభారంలో చెప్పింది మనకు. అంతా ఇంత కాదు బరువు ఆయనది. ఆ బరువు చూసి వాడు తులాదుర్గలైపోయిందట. కాడు ఇరిగినాయి, చేతి ఇరిగినాయి, తల వలిపోయింది, అంత పోయింది, ఎక్కడెక్కడో పడిపోయాయి. ఈమె ఎదుగుతుంది, ఏడుస్తుంది పాపం యశోద. ఇక్కడే పెట్టాను నేను, బుద్ధి తక్కువైపోయాను, నేనేం చెప్పాలి కంసుడికి, నేను మా నందుడికి ఏం చెప్పాలి మాట అని ఏడుస్తూ మాయా రూపంలో ఉన్న ఏడుస్తూ ఎక్కడైతే మట్టి తీసిందో ఆ మట్టి మీద చేపెట్టి కృష్ణ సావకుంట చనిపోయినప్పుడు మట్టి పోస్తాడు, బతికినప్పుడే నీ మీద నేను మట్టి పోసాను, అదే అమంగళమై నాకు దూరం అయినావు. నేను చేసిన పాపం అది కృష్ణ, అందుకు నాకు దూరం అయినా అంటారట. ఈ ఒక్క మాట విన్నాడు. అయినా ఇది క్షణంలో కిందికి వచ్చాడు. కిందికి వచ్చి మళ్ళీ ఎక్కడ పడుకున్నాడు అంటే ఈమె తొడ మీదనే పడుకున్నాడు. అదే ఇప్పటిదాకా చూస్తలేవు, ఏమిరా నువ్వు ఎక్కడ పోయి వచ్చావురా, నేను ఇచ్చేసానంటే రెండు కాళ్ళు చేతి ఉంటుంటూ అమ్మ ఒకరిని చూసి నవ్వుతున్నాడు. ఏదో నాటకాలు ఆడుతున్నావు, భయమవుతుంది. నిజంగా నందా స్వామి ఇప్పటిదాకా లేడీనా ఏవే చెరిగలిగింది లేడు, మళ్ళీ ఏంది నాకు ఏదో భయమవుతుంది. తునావర్తుడు మరణించాడు. గర్భుడు నందుడు వచ్చి చెప్పారంట, విన్నావా యశోద, అక్కడ తునావర్తుడే రాక్షసుడు, భయంకరమైన రాక్షసుడు, తునాదుర్గలైపోయాడు. తునాదుర్గలైన వాడే తునావర్తనుడు అయిపోయాడన్నాడు. అవునా? మళ్ళీ ఎలా అయిపోయాడంటే ఒక్కసారి కృష్ణుడు తల్లి భార్య చెప్తుంటే ఈ ఇద్దరు కూర్చొని ఎప్పుడు నమ్ముతున్నాడు. ఎందుకంటే ఈ కేసు ఏమి కావద్దు, ధైర్యంగా అన్నాడు, ఎవరికి తెలియదు. అయితే కాలికి మాత్రం కొద్దిగా దుమ్మంటుంది. ఎందుకంటే ఇంతకంటే సుడిగా కదా, నెత్తి మీద ఇక్కడ పడి ఇక్కడ పడేదా, నేను ఇక్కడే ఉన్నాను, దుమ్మ ఎక్కడ పట్టింది నాకు అని చెప్పి ఆ కాళ్ళు కడుగుతుందండి యశోద కృష్ణుని. ఇంకా నామకరణం కూడా రాలేదు. కాళ్ళు పెద్ద నీరు కడుగుతుంటే ఆ కడుగుతున్న కాళ్ళ యొక్క నీటి బిందువులు భూసారం మీద పడి, కేసారం మీద పడి, అనంత సారంలో పడి, అనంత బ్రహ్మాండంలో పడి, అబ్బబ్బబ్బ ఇవాళ మాకు పుణ్యావాసనం అయింది అన్నాడు. వాయువు వాయువుని అగ్ని అప అధ్యాత్మ దివ్య భోజనయ అదండి. మాకు ఇవాళ పరమాత్మను మా దగ్గర లేడని మేము బాధపడుతుంటే పరమాత్మ యొక్క బాధ